ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ కోర్స్లో యూనిట్ 1లో ఏం నేర్చుకున్నామంటే ఎంటరింగ్ అండ్ ఎడిటింగ్ డేటా ఇన్ వర్క్షీట్ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఎంటరింగ్ అండ్ ఎడిటింగ్ డేటా ఇన్ వర్క్షీట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు నంబర్ ఫార్మేటింగ్ ఇన్ ఎక్సెల్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు హలో హలో సార్. చెప్పమ్మా. చెప్పమ్మా, సార్ వినిపిస్తుంది. నిన్నటి కంటే అస్సలు ఇంకా తక్కువ వినిపిస్తుంది సార్, అస్సలు వినపడడం లేదు. ఓకే ఓకే, ఇప్పుడే రెక్టిఫై చేస్తాను, ఒక్క నిమిషం. ఓకే సో ఇప్పటి క్లాస్లో మనం ఓకే సార్ నంబర్ ఫార్మేటింగ్ ఇన్ ఎక్సెల్ గురించి మనం నేర్చుకుందాం. నెక్స్ట్ సెల్ రిఫరెన్సెస్ కూడా నేర్చుకుందాం. చూద్దాం ఈ 2 కాన్సెప్ట్ చూసి తర్వాత టైం బట్టి హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్ అని నెక్స్ట్ టాపిక్ వెళ్దాం మనం. సో టుడేస్ క్లాస్ ఈస్ అబౌట్ నంబర్ ఫార్మేటింగ్ ఇన్ ఎక్సెల్. నెక్స్ట్ టాపిక్ డిఫరెంట్ సెల్ రిఫరెన్సెస్. ఈ 2 కాన్సెప్ట్స్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే మైక్రోసాఫ్ట్ మనం ఎలా ఎక్సెల్ని ఓపెన్ చేస్తామంటే నేను చెప్పాను, మైక్రోసాఫ్ట్ అని టైప్ చేస్తే మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇదండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్సెల్ 2007 ఇక్కడ కనిపిస్తుంది మనకి. సో దీనిపైన మనం క్లిక్ చేసామంటే మనకి ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఎక్సెల్ ఓపెన్ అవుతుంది మనకి. సో ఇప్పుడు దీన్ని మన టాపిక్ ఏంటి, నంబర్ ఫార్మేటింగ్ ఎక్సెల్. సో ఒక సెల్లో మనం సమ్ డేటాను ఎంటర్ చేయాలనుకోండి. ఇక్కడ ఈ సెల్లో తీసుకుందాం. సెల్లో డేటా నేను 5678 సమ్ 9 అని టైప్ చేసి అనుకోండి. ఇక్కడ ఈ సెల్కి ఇది నంబర్. ఇక్కడ ఏదైతే కాలమ్స్ ఉన్నాయో ఇవన్నీ నంబర్ను ఫార్మేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. నంబర్ ఫార్మేట్ చేయడానికి ఫస్ట్ ఇటు టైప్స్లో ఇక్కడ మనం చూపించినప్పుడు కూడా పై మౌస్ తీసుకెళ్ళగానే నంబర్ ఫార్మేట్ వస్తుంది. నంబర్ ఫార్మేట్ అంటే chosen how the value in a cell are displayed as a percentage, as a currency, as a date or time, etc. అంటే మనం సెల్లో టైప్ చేసిన నంబర్ అనేది మనకి ఎలా కనిపించాలి, ఎలా కనిపించాలంటే పర్సెంటేజ్ లాగా కనిపించాలా, కరెన్సీ లాగా కనిపించాలా, డేట్ లాగా కనిపించాలా, టైం లాగా కనిపించాలా, ఎలా కనిపించాలా, అదే మనకి నంబర్ ఫార్మేటింగ్. ఓకే, ఇప్పుడు నేను సెల్లో జనరల్ అంటే ఇక్కడ ఫార్మేట్ చూడండి, నో స్పెసిఫిక్ ఫార్మేట్ అంటే జనరల్ అంటే మనం ఏం టైప్ చేస్తే అదే వస్తుంది. తర్వాత ఓన్లీ ప్యూర్లీ నంబర్. ఒకవేళ మనం క్యారెక్టర్స్ టైప్ చేస్తే అక్కడ నంబర్ మాత్రమే కాబట్టి అది అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. నెక్స్ట్ కరెన్సీ, నెక్స్ట్ అకౌంటింగ్, ఒక్కొక్కటి అప్లై చేస్తూ చెక్ చేద్దాం మనం. ఇప్పుడు నంబర్, సో నంబర్ చూపించగానే పాయింట్స్లోకి వెళ్ళిపోయింది. మనం ఇందాక టైప్ చేసింది ఏంటి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వాల్యూ అనేది నేను 35 టైప్ చేశాను. ఇప్పుడు మనకు 35 కనిపించాలి, కానీ ఇప్పుడు ఏ ఫార్మేట్లో ఉంది, నంబర్ ఫార్మేట్లో ఉంది. ఎంటర్ కొట్టగానే ఎలా వస్తుంది చూడండి, ఇక్కడ 35.00 వస్తుంది. ఓకే, అంటే 2 డెసిమల్స్లో కనిపిస్తుంది నా నంబర్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన కాలంని సెలెక్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఉంటే నెక్స్ట్ కరెన్సీ ఇండియన్ రూపీస్ లోకి మారిపోయింది. ఇక్కడ రూపీస్ సింబల్ అన్నది వచ్చింది అంటే ఇప్పుడు కరెన్సీకి వెళ్ళిపోయింది. నెక్స్ట్ దీన్నే మనము అకౌంటింగ్. సో అకౌంటింగ్కి వెళ్ళిందంటే చూడండి డిఫరెన్స్, అకౌంటింగ్ కి దీనికి డిఫరెన్స్ చూద్దాం మనం. ఇక్కడ కరెన్సీకి ఇలా ఉంది. నెక్స్ట్ అకౌంటింగ్ అంటే ఇక్కడ స్పేస్ ఏమి లేకుండా ఏ నెంబర్ కింద ఆ నెంబర్కి వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. ఆగండి, ఎవరో వెయిట్ చేస్తున్నారండి ఇక్కడ. అబ్బో, సంబడి ఆర్ వెయిటింగ్. 11. ఓకే, రైట్. హూ ఈస్ వెయిటింగ్? ఓకే, 1 minute. అకౌంటింగ్, దెన్
కరెన్సీ. ఓకే ఓకే ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ రూపీ సింబల్ అని ఇక్కడే వచ్చింది కదా, బట్ అకౌంటింగ్ వెళ్ళినప్పుడు రూపీ సింబల్ అంతా ఇక్కడ వస్తుంది, ఈ నంబర్లు మాత్రం ఇక్కడ వస్తాయి. అది డిఫరెన్స్ మనకి. అంటే నెక్స్ట్ స్టార్ట్ డేట్. ఇదిగోండి, ఇప్పుడు నేను ఎంటర్ చేసిన డేట్ లో కన్వర్ట్ చేస్తే ఇలా వచ్చింది 24/6/2055. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చి 42900 కన్వర్ట్ అయిపోయింది. నేను ఎంటర్ చేసిన ఇప్పుడు నేను సపోజ్ 2 ఎంటర్ చేశాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఎక్కడైనా క్లిక్ చేయండి, చూడండి ఎలా మారిపోయిందో. 21/1990 అంటే ఇది 1990 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏదైనా తీసుకుంటే 1990 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను 35 ఇచ్చానంటే ఏమొస్తుంది చూద్దాం. 35 ఇచ్చానంటే 1990 ఇయర్ లో 35 ఇక్కడ మనం ఎంటర్ చేసేది డేస్ అనుకుంటే అది దాన్ని 1990 ఇయర్ నుంచి స్టార్ట్ చేసి ఎన్ని మంత్స్ ఎన్ని రోజులుగా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, ఇది సేమ్ అయిపోయింది 35 అనేది. ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నంబరు 367 ఇస్తాను. ఏమిస్తాను? 367. ఇయర్ కి డేస్ ఎన్ని? 365 డేస్. నేను 67 ఇచ్చాను అంటే 19/1 January 2 అని పడాలి. 367 ఎంటర్. చూడండి, 19/1 January అంటే ఇక్కడ 31 డేస్ తీసుకుంది జనవరి మంత్, కాబట్టి 31 డేస్. సో 360. ఒక్క నిమిషం, ఈ జనవరి 1 సెకండ్ ఇక్కడ ఎవరు వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈస్ ద డేట్ ఫార్మాట్. ఇక్కడ మీరు నంబర్ ఇచ్చినప్పటికీ అది డేట్ లోకి కన్వర్ట్ చేసుకుంటుంది. అలా కాకుండా మనం డేట్ ఫార్మాట్ లోనే ఇస్తే ఈరోజు డేట్ ఎంత? 29/month 05/2021 ఇలా ఇస్తే డేట్ ఓకే, యాజ్ డీజ్ తీసుకుంటుంది. ఓకేనా? మనం అలా కాకుండా నంబర్ లో ఇస్తే అది డేస్ లోకి కన్వర్ట్ అయ్యి ఎలా కన్వర్ట్ అవుతుంది? డేస్ ని ఫస్ట్ బై ఇయర్స్ కన్వర్ట్ చేస్తుంది, తర్వాత బై మంత్స్ కన్వర్ట్ చేస్తుంది, అట్లా బై డేస్ కన్వర్ట్ చేస్తుంది. కానీ బిగినింగ్ డేట్ ఏంటంటే 1900 ఇయర్. ఏంటి? 1900 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇట్లా డేట్ ఫార్మాట్ తీసుకుంటుంది. ఇది డేట్. ఈ డేట్ లో కూడా లాంగ్ షార్ట్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ డేట్, లాంగ్ డేట్. లాంగ్ డేట్ చూద్దాం మనం. ఇక్కడ క్లిక్ చేస్తే లాంగ్ డేట్ అంటే మంత్ వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జనవరి 01 ఇచ్చామనుకోండి, అది జనవరి అని తీసుకుంటుంది. చూడండి లాంగ్ డేట్, దాన్ని మార్పినా చూడండి 24 June 2055 ఇట్లా తీసుకుంటుంది. ఇదేమో లాంగ్ డేట్, మనం ఇందా తీసుకుంది షార్ట్ డేట్. నెక్స్ట్ టైం. మనం ఇక్కడ ఎంటర్ చేసింది టైం. అంటే టైం అంటే సపోజ్ 23 hours 45 minutes 20 seconds. షెట్ టైము 23 లేదంటే 01/20. సో మనం ఆ ఫార్మెట్ లో ఇవ్వాలి. సో 23:24:55 ఇప్పుడు టైం తీసుకుంది. మనం నంబర్ ఇస్తే మాత్రం 1 2 3 4 5 6. ఇదో ఇంకే మనం డైరెక్ట్ టైం కాకుండా ఇంకేమి ఇచ్చినా 00 తీసుకుంటుంది. టైం ఫార్మాట్ లో ఇస్తే మాత్రం టైం తీసుకుంటుంది. ఇప్పుడు 01:55:35 ఇప్పుడు టైం తీసుకుంటుంది. అది ఇంకా ఇది కాకుండా ఇంక ఎనీ నంబర్, ఏ నంబర్ ఇచ్చినా కూడా జీరోస్ కన్వర్ట్ చేసుకుంది. ఇది టైం ఫార్మాట్. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే పర్సంటేజ్. మీరు ఇచ్చిన వాటన్నిటినీ ఈ చివరి పర్సెంట్ సింబల్ వస్తుంది. మీరు ఏ నంబర్ ఇచ్చారో ఆ నంబర్కి చివరి పర్సెంట్ సింబల్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్. ఇవన్నీ ఒరిజినల్ నంబర్లే.
అంటే ఇక్కడ మీకు ఏం చెప్పొచ్చు అంటే నేను నంబర్ ఇస్తేనేమో 2 డెసిమల్ పాయింట్స్ చూపిస్తుంది, అలా కాకుండా ఇలా ఇస్తేనేమో ఫ్రాక్షన్ పార్ట్ మాత్రమే చూపిస్తుంది, ఫ్రాక్షన్ పార్ట్. ఇప్పుడు నేను సపోజ్ 20/10 ఇచ్చాను అనుకోండి, 10 పక్క వచ్చేసి అనుకోండి, ఇది ఎంత వచ్చింది 2. ఎందుకంటే 20/10 అంటే ఎంత 2నే, 20/10 అంటే. సపోజ్ 12/5 ఇచ్చాను అనుకోండి, ఎంత వస్తుంది ఆన్సరు 12/5 అంటే ఆన్సర్ 2 రావాలి నాకు తెలిసి, సారీ 2/5 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ వస్తుంది. 2/5 2/5. ఇప్పుడు 3/4 ఇద్దాం, సారీ 3/2 ఇద్దాం, 1/2 వస్తుంది నాకు తెలిసి, 1/2 చూడండి, 1/2 ఇది ఫ్రాక్షనల్ పార్ట్. నెక్స్ట్ ఇంకా ఏముందంటే సైంటిఫిక్, ఇది ఎక్స్పోనెంట్, వాటి యొక్క ఎక్స్పోనెంట్ వాల్యూ ఇలా చూపిస్తుంది, ఇది సైంటిఫిక్ వాల్యూ. నెక్స్ట్ ఇవి కాకుండా మోర్ నంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి, ఇక్కడ రైట్ సైడ్ ఎక్కడో కనిపిస్తాయి, అవి చూద్దాం. ఇదండి టెక్స్ట్, స్పెషల్, కస్టము, జనరల్, ఇంకా ఏంటి కరెన్సీ, డేట్, ఇవన్నీ చూసాం. సైంటిఫిక్, టెక్స్ట్ ఇస్తే ఏం చూద్దాం, టెక్స్ట్ అంటే ఇలా వచ్చింది. నెక్స్ట్ సైంటిఫిక్, వీటిలో అలైన్మెంట్ కూడా చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీకు ఫన్నీ థింగ్ ఏంటంటే ఇక్కడ హారిజాంటల్ గా ఉంది కదా టెక్స్ట్, నేను ఇట్లా జరిపానంటే ఓకే చేస్తే ఇప్పుడు చూడండి నంబర్లు ఎలా చేంజ్ అయిపోతాయి, ఇది వర్టికల్ గా వచ్చేసాయి, ఎలా వచ్చాయి వర్టికల్ గా. నెక్స్ట్ ఇది అలైన్మెంట్, మళ్ళీ వద్దు మనకు ఒరిజినల్ గా కావాలంటే నంబర్లని అలైన్మెంట్ లోకి వెళ్ళి ఇది 90 degrees ఉంది కదా, ఇది మామూలుగా పెట్టేస్తాం, ఓకే ఓకే. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ టెక్స్ట్, మోర్ నంబర్ ఫార్మాట్స్, ఫిల్, కలర్ ఫిల్ చేసుకోవాలనుకోండి, ఈ ఎల్లో కలర్ ఇచ్చానుకోండి, ఓకే అన్నిటికీ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అండ్ దెన్ ఇదంతా ఫార్మేటింగ్, ఇదంతా ఫాంట్, వీటికి ఏ కలర్ ఇవ్వాలి, రెడ్ కలర్, ఇటు ఉన్న వాటిలో రెడ్ కలర్ తీసుకున్నాం. వీటికి నెక్స్ట్ ఇటాలిక్, బోల్డా, నెక్స్ట్ ఏ టైప్, ఇవన్నీ ఈ సైజు, ఇవన్నీ మనం మెన్షన్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద నంబర్ ఫార్మేటింగ్. అంటే నంబర్ అనేది మనకి ఎలా కనిపించాలి, ఇక్కడ డాలర్ తీసుకున్నాం కదా, ఇది ఇంగ్లీష్ ఇండియా, యునైటెడ్ స్టేట్స్, యూకే, యూరోస్, నెక్స్ట్ చైనీస్, ఫ్రెంచ్, స్విట్జర్లాండ్, ఇంకా మోర్ అకౌంటింగ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఓకే, ఇవి కాకుండా పర్సంటేజెస్ లో తీసుకుంటే జస్ట్ అన్ని పర్సంటేజ్ వద్దా కావాలి, ఏంటి షార్ట్ కట్ ఆటోమేటిక్ కనిపిస్తాయి. ప్లస్ నంబర్ కి కామాని యూజ్ చేయాలా వద్దా, ఎందుకంటే ఈ 100s ప్లస్ 10s ఉంటాయి కదా, వాటికి కామాస్ యూజ్ చేసి తీసుకుంటుంది, లేదంటే అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఈ డెసిమల్ పాయింట్స్ ఇంక్రీజ్ చేయాలా, డిక్రీజ్ చేయాలా, ఓకేనా. ఇవి ఇప్పుడు క్లిక్ చేసే కొద్దీ డెసిమల్ పాయింట్ ఇంక్రీజ్ అవుతా ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ 2 డిఫాల్ట్ గా ఉంటుంది, మనం ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేయొచ్చు, ఇదండి ఆటోమేటిక్ గా డిక్రీజ్ అయిపోతుంది, 2 డెసిమల్ పాయింట్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది నంబర్ ఫార్మేటింగ్. ఓకే, అర్థమైందా? ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పటికి మనం ఒక సెల్లో నంబర్ టైప్ చేసినప్పుడు ఆ నంబర్ మనకి ఏ ఫార్మాట్ లో కనిపించాలి, ఇక్కడ మీరు మౌస్ తీసుకెళ్లారంటే ఇక్కడ ఇమీడియట్ గా వస్తుంది. నంబర్ ఫార్మాట్ అంటే చూస్ హౌ ద వాల్యూ ఇన్ ఎ సెల్ ఆర్ డిస్ప్లేడ్. ఆ వాల్యూ ఎలాంటి వాల్యూ ఉండాలి, ఇది ఎలా కనిపించాలి, అది పర్సెంటేజ్ లా కనిపించాలా, కరెన్సీ లా కనిపించాలా, డేట్ లా కనిపించాలా, టైం లా కనిపించాలా, ఇంకేమైనా సైంటిఫిక్ గా ఏంటి ఎలా కనిపించాలి అనే దానికే మనం ఇక్కడ నంబర్ ఫార్మాట్ తీసుకుంటాం. ప్లస్ ఇది కాకుండా ఈ డెసిమల్ పాయింట్స్ ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, నంబర్స్ కి కామాలు యూజ్ చేయొచ్చు,
యూజ్ చేయకుండా కూడా రాసుకోవచ్చు. ఓకే రైట్. సో దిస్ ఈస్ అబౌట్ ది నంబర్ ఫార్మాటింగ్. ఓకే, ఓకేనా? ఓకే సార్. ఎనీ డౌట్స్? No, sir. నో డౌట్స్. ఓకే, సరే. నెక్స్ట్ సెల్ రిఫరెన్సెస్. సెల్ రిఫరెన్సెస్ 1 minute ఒక బ్రేక్ తీసుకుందాం, మనం మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సెల్ రిఫరెన్సెస్. ఇప్పుడు ఏ టాపిక్ చెప్పుకుందాం అంటే సెల్ రిఫరెన్సెస్ గురించి మనం చెప్పుకుందాం. ఈ సెల్ రిఫరెన్సెస్ మనకి ఎక్కడ కావాలంటే ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ యాక్చువల్ మన సిలబస్ లో ఈ సెల్ రిఫరెన్స్ తర్వాత ఉన్న టాపిక్ ఏంటంటే హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. హౌ టు ఎంటర్ అండ్ ఎడిట్ ఫార్ములా ఇన్ ఎక్సెల్. సో ఈ టాపిక్ లో మనకి ఈ సెల్ రిఫరెన్సెస్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం ఇప్పుడు ముందు సెల్ రిఫరెన్సెస్ నేర్చుకుంటే అప్పుడు ఫార్ములాస్ గురించి మనం నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఒక సెల్ క్లిక్ చేసాం అనుకోండి, ఒక సెల్, ఈ సెల్ నేమ్ ఏంటంటే D3. ఈ సెల్ నేమ్ ఏంటి? D3. సో ఈ సెల్ నేమ్ D3. ఇప్పుడు నేను ఫస్ట్ కొన్ని నంబర్లు టైప్ చేసి పెట్టుకుంటాను. 23, 34, 45, 56, 67, 78 ఈ నంబర్లు. వీటికి ముందు కొన్ని నంబర్లు టైప్ చేసి పెట్టుకుంటాను. 1, 2, 2, 3, దీని కింద 4, 5, 7, 8, 8, 7, 8, 9, నెక్స్ట్ 9, 8, నెక్స్ట్ 12, 13, 14, 15 ఇవి కొన్ని నంబర్స్ ఇట్లా జిగ్జాగ్ గా ఉన్నాయి. ఇక్కడ 11. వీటిలో నేను యాడ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా నంబర్లు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న నంబర్లన్నిటిని యాడ్ చేయాలి నేను. సో ఫస్ట్ షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్దాం. సెలెక్ట్ చేసుకున్నాను. అట్లా కాకుండా ఇప్పుడు కూడా ఒక వీటన్నిటిని యాడ్ చేయాలంటే ఫస్ట్ ఈక్వల్ టు సింబల్ తీసుకోవాలి. ఇక్కడ ఏ సింబల్? ఈక్వల్ టు. కీబోర్డ్ లో ఈక్వల్ టు. ఇక్కడ ఈక్వల్ టు టైప్ చేయగానే ఇక్కడ ఏమొస్తుందంటే ఈక్వల్ టు సింబల్ పైన కూడా వస్తుంది ఫార్ములాలో. ఇప్పుడు ఏం చేయాలంటే కంట్రోల్ బటన్ షిఫ్ట్ పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ ఈ సెల్ సెలెక్ట్ చేయగానే ఏమొచ్చింది? C3 వచ్చింది. ఇప్పుడు డౌన్ యారో క్లిక్ చేస్తూ వస్తే C3, C4, C5, C6, C7, C8. ఓకేనా? సో ఇక్కడ ఈక్వల్ టు C3 టు C8 వరకు ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. ఇవన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. సో దీనికి ముందు ఒక ఫార్ములా. ఏం ఫార్ములా అంటే సమ్. ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాం? సమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. వీటికి బ్రాకెట్ యూజ్ చేయాలి. వీటికి బ్రాకెట్ ఇట్లా యూజ్ చేసి ఇప్పుడు ఎంటర్ కొట్టామంటే కింద టోటల్ వచ్చేస్తుంది. ఇదిగోండి 420. అంటే ఫార్ములాకి ఈక్వల్ టు మనం ఏం చేయాలనుకున్నాం? సమ్ చేయాలనుకున్నాం. ఏ వాల్యూ సమ్ చేయాలనుకున్నాం? ఇక్కడ C3 నుంచి C8 వరకు. C3 నుంచి C8 వరకు. సపోజ్ నేను ఇక్కడ C7 అనేది తీసుకున్నాను అనుకోండి. చూడండి ఈ బ్లూ లైన్లు ఏమి సెలెక్ట్ అయినాయి? ఈ వరకే సెలెక్ట్ అయినాయి. ఈ వరకే సెలెక్ట్. ఇప్పుడు ఎంటర్ కొట్టానంటే ఈ లాస్ట్ నెంబర్ తీసుకోదు. అది 322నే వస్తుంది. ఏమొచ్చింది? 322నే వచ్చింది. ఇక్కడ ఎర్ర ఏం చెప్పింది? ద ఫార్ములా ఒమిట్స్ అడ్జసెంట్ సెల్స్. కొన్నిటిని తీసేసింది అని చెప్తుంది. ఇక్కడ కొన్నిటిని తీసేసిందని చెప్తుంది. మళ్ళీ ఇక్కడికి వస్తే క్లిక్ చేయగానే సమ్ C3:C7 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ C8 ఇచ్చేసామంటే ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టామంటే 420 వచ్చేస్తుంది. ఏమొస్తుంది? 420. ఇప్పుడు నేను ఇది కాపీ చేసి Ctrl+C తీసుకొని ఇక్కడ తీసుకుందాం. Ctrl+V. చూడండి, అంటే ఇదే ఫార్ములా ఇక్కడ తీసుకున్నా నేను. ఇదేమైంది? అప్పుడు D3 నుంచి D8 వరకు క్యాల్కులేట్ చేసింది.
సేమ్ ఇదే ఫార్ములా కంట్రోల్ వి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాపీ చేసింది, ఇక్కడ కాపీ చేస్తాను కంట్రోల్ వి. ఇక్కడ మనకి ఎర్రర్ వచ్చింది, ఎందుకంటే ఇదే రోస్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఇక్కడున్న కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ కాపీ చేసి సపోర్ట్ చేసింది, బట్ ఇక్కడ ఇది సపోర్ట్ చేయట్లేదు. సో దీనికి అందుకు డిలీట్ చేసి తర్వాత ఇప్పుడు ఈక్వల్ టు అని తీసుకొని సమ్ అని టైప్ చేయగానే సమానంగా ఇక్కడ వచ్చేస్తుంది. సమ్ తీసుకొని ఇట్లా బ్రాకెట్ ఓపెన్ చేసి ఇక్కడ ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ సెల్ యొక్క అడ్రస్ ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మనం కావాలంటే కోలన్ పెట్టుకొని ఇక్కడ కోలన్ పెట్టుకొని C3 కాకుండా ఏమొస్తుంది, C3 కాదు, CDE E3 అనగానే ఇక్కడ బ్లూ లైన్ అన్ని సెలెక్ట్ అయిపోయినాయి. ఈ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టేసామంటే ఇదంతా యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదే ఫార్ములాని కింద రోస్ కావాలంటే కంట్రోల్ C అని ఇప్పటికి వచ్చి కంట్రోల్ V వచ్చేసింది. చూడండి, ఇది C4 to E4 వచ్చింది. ఇక్కడే వస్తుంది కంట్రోల్ V, C5 to E5, నెక్స్ట్ C6 to F6, సార్ E6 కంట్రోల్ V, నెక్స్ట్ కంట్రోల్ V, నెక్స్ట్ కంట్రోల్ V. ఇక్కడ వస్తే మళ్ళీ ఈ టోటల్ వస్తుంది, ఇవన్నీ కలిసి క్యుములేటివ్ టోటల్ వస్తుంది. మీరు ఇక్కడ బాగా గమనించారంటే ఈ బాక్స్ లో ఉన్న ఇక్కడ వీటికి బాక్సులు కడదాం. మనం బాక్స్ కట్టుకుంటే ఈ బాక్స్ లో ఉన్న నంబర్లు ఏ ఒక్కటి మాడిఫై అయినా కూడా ఈ టోటల్లో మాడిఫై వస్తుంది. ఇక్కడ 23 ఉంది కదా, నేను 33 చేశాను అనుకోండి, ఇప్పుడు ఏమైపోతుందంటే చూడండి, పక్కన బాక్స్ క్లిక్ చేయగానే ఈ నంబర్ మారిపోతుంది. అంటే మనం ఈ బాక్స్ లో నంబర్లు ఏ మాడిఫై చేసే కొద్దీ ఆ కరెస్పాండింగ్ ఈ కాలంలో ఈ రోలో ఉన్న టోటల్స్ అనేవి అప్డేట్ అవుతాయి. ఇక్కడ 15 ఉంది, నేను 30 అని టైప్ చేశానంటే ఇక్కడ సమ్లో కూడా మారిపోతుంది. చూడండి, వీటికి మారిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ సెల్ రిఫరెన్సెస్ ఏంటంటే, సెల్ రిఫరెన్సెస్ నాకు ఇక్కడ ఏం సమ్ కావాలంటే నాకు ఈక్వల్ టు సమ్ SUM సమ్ బ్రాకెట్ ఇదిగో ఈ సెల్ ఒకటి కామా, ఇప్పుడు కంట్రోల్ బటన్ లేదంటే డైరెక్ట్ క్లిక్ చేశాను అనుకోండి, ఈ సెల్ నెక్స్ట్ ఈ సెల్ కామా నెక్స్ట్ ఈ సెల్ చూడండి 23, 30, 67 వీటి యొక్క సెల్ రిఫరెన్సెస్ ఏంటంటే, ఈ సెల్ యొక్క పేరేంటి C3, ఈ సెల్ పేరేంటి E7, D7 సార్, ఇది E7, ఇది D7. ఈ మూడింటిని యాడ్ చేసిన టోటల్ నాకు ఈ సెల్లో కావాలి. ఎంటర్. చూడండి, మీరు కావాలంటే ఈ సెల్లో క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కనిపిస్తాయి. C3లో ఏ వాల్యూ ఉంది, 23 ఉంది. E7లో ఏ వాల్యూ ఉంది, 67 ఉంది. నెక్స్ట్ D5లో ఏ వాల్యూ ఉంది, 39 ఉంది. వీటిని యాడ్ చేస్తే ఇక్కడ 120 వచ్చింది. అని ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం అంటే మనము ఒక్క సెల్ అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈక్వల్ టు ఒక సెల్ క్లిక్ చేస్తే ఆ వాల్యూ కనిపిస్తుంది. చూడండి, ఎంటర్ కొడితే ఇక్కడున్న వాల్యూ ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పాను, ఈక్వల్ టు ఇప్పుడు ఎక్కడైతే క్లిక్ చేస్తానో ఈ 30, ఇది దాని యొక్క ఆ సెల్ రిఫరెన్స్ ఏంటి D5. ఇక్కడ ఏమొచ్చింది, ఇది చేసిన తర్వాత ఎంటర్ కొట్టాను, 30 వచ్చింది. ఈ 30 ప్లేస్ లో నేను వాల్యూ 45 చేశాను అనుకోండి, ఇక్కడ కూడా 45 మారిపోతుంది. చూడు, మారిపోయింది. ఈ 23 అనేది ఎక్కడది, C3 ఇక్కడ ఉన్నది. ఇక్కడున్న వాల్యూ నేను 23 క్లాస్ 45 చేశాను అనుకోండి, ఇది మారిపోయింది ఇక్కడ. ఓకేనా? సో ఇట్లాగా ఒక సెల్ దాని అడ్రస్ ఉంటుంది కదా, నేమ్, అదే దాని రెఫరెన్స్. మనం ఫార్ములాలో కొన్ని వాల్యూస్ తీసుకుంటున్నామంటే
అది ఒక సెల్లో ఉన్న వాల్యూ కానీ, ఒక కంటిన్యూస్ వాల్యూస్ కానీ లేదంటే అక్కడక్కడ ఉన్న వాల్యూస్ కానీ తీసుకుంటాం. ఇంకోటి ఏంటంటే ఈ కింద మనం చూసామంటే ఈ ప్లేస్ లో షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని కూడా ఉంది. ఏముంది? షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఉంది. ఇప్పుడు నేను షీట్ 1 లోంచి షీట్ 2కి వచ్చా. ఏం లేదు, షీట్ 2 పైన క్లిక్ చేస్తే షీట్ 2కి వచ్చేస్తాం. మనం షీట్ 2కి వస్తాం. సో షీట్ 2కి వచ్చిన తర్వాత నేను ఈ షీట్ A1 అనే దాంట్లో ఒక 23 టైప్ చేశాం. ఈ వాల్యూ నాకు ఇంకెక్కడన్నా కావాలనుకోండి, షీట్ 1లో కావాలనుకోండి, లేదంటే షీట్ 3లో A1లో 45 క్లిక్ చేశాను. ఇప్పుడు నేను షీట్ 1లోకి వచ్చి ఇక్కడ ఈక్వల్ టు సమ్ ఆఫ్ షీట్ 1 ఇక్కడ యూజ్ చేస్తున్నాం ఎక్స్క్లామేషన్ మార్క్ అంటే ఇది కాదు, ఎక్స్క్లామేషన్ మార్క్ వేర్ ఇట్ ఈస్, ఇది కూడా కాదు, కీబోర్డ్ ఇది 1 పైన ఉంటుంది చూడండి, ఇది యూజ్ చేసి ఆ సెల్ రిఫరెన్స్ ఎంత? A1 కామా షీట్ 3లో షీట్ 3లో ఇప్పుడు ఎక్స్క్లామేషన్ మార్క్ A1, ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేద్దాం, ఎంటర్. ఇక్కడ ఎంత వచ్చింది? 45. ఈ 45 ఎలా వచ్చిందంటే షీట్ 2లో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది? 23 ఉంది. షీట్ 3లో వాల్యూ ఎంత ఉంది? 45. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? సంథింగ్ రాంగ్, సారీ. షీట్ 2 కదా, ఇక్కడ షీట్ 2. ఓకే, రైట్, ఎంటర్. ఇక్కడ చూడు, ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే సమ్ ఆఫ్ షీట్ 2 A1, షీట్ 3 A1. షీట్ 2లో ఉన్న వాల్యూ ఎంత? షీట్ 2లో ఉన్న వాల్యూ ఎంత? A1లో కనిపిస్తుందా? ఓకే. షీట్ 3లో A1లో 45 సార్. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత? 23 + 45 68 సార్. ఎంత? 68. ఇక్కడ ఇదే ఉందా? 68 ఉందా? నేను షీట్ 2లోకి వెళ్ళి ఈ 23లో ఉన్న వాల్యూని మార్చేశాను. నేను ఎంత మార్చాను? 45 అనుకున్నాను. సో ఇప్పుడు షీట్ 2లో A1 ఎంత ఉంది? 45 సార్. షీట్ 3లో ఎంత ఉంది? 45 సార్. ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత? 90 సార్. ఇప్పుడు షీట్ 1లోకి వచ్చి ఇక్కడ చూస్తే 90 వచ్చేస్తుంది చూడండి. ఎస్ సార్. అంటే వేరే షీట్స్ లో ఉన్న వాల్యూస్ ని కూడా మనం ఒక వర్క్ షీట్ లో అంటే సేమ్ వర్క్ బుక్ లో నంబర్ ఆఫ్, ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక వర్క్ బుక్ అంటాం. ఈ వర్క్ బుక్ లో ఇది షీట్ 1, షీట్ 2, షీట్ 3, దీన్ని స్ప్రెడ్ షీట్ అని కూడా అంటాం మనం. షీట్ అని కానీ స్ప్రెడ్ షీట్ అని కానీ, అంటే ఒక పేజ్ లో మనం క్యాలిక్యులేషన్ చేస్తున్నాం అంటే వేరే పేజ్ లో ఉన్న వాల్యూస్ ని కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు షీట్ 2లో ఈ సెల్ ఉంది కదా, దీని రిఫరెన్స్ ఏంటంటే షీట్ 2 ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ A1, దీన్ని ఇంకొక వాల్యూ ఏంటి? షీట్ 3లో ఉన్న A1 వాల్యూ. ఈ రెండింటిని మనం ఈ సెల్లో సమ్ చేస్తున్నాం కాబట్టి ఈ సెల్ క్లిక్ చేస్తే సమ్ ఈక్వల్ టు షీట్ 2లో A1 వాల్యూ కామా షీట్ 3లో ఉన్న A1 వాల్యూ. కాబట్టి ఇది వేరే షీట్కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ A1 యూజ్ చేయకుండా ఆ ఎక్స్క్లమేషన్ మార్క్ అనే దాన్ని యూజ్ చేయాలి. డైరెక్ట్ ఇక్కడైతే ఇంకా షీట్ సేమ్ పేజ్ అనుకోండి, షీట్ కూడా అవసరం లేదు, ఎందుకంటే సేమ్ పేజ్ లోనే మనం ఉన్న వాల్యూస్ ని
రీడ్ చేస్తున్నాం కాబట్టి ఇలా తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఒక సెల్ తీసుకుంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఈ సెల్ తీసుకున్నా, ఈక్వల్ టు, ఇక్కడ నాకు ఏ వాల్యూ కావాలంటే ఈ 67 కావాలి. 67 నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ 67 ఈ సెల్ నేమ్ ఏంటి, E7. ఇక్కడ నేను E7 అని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది, ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోయింది. లేదు అలా కాకుండా నేను డైరెక్ట్గా ఈక్వల్ టు తీసుకున్న తర్వాత నేను ఏ సెల్ క్లిక్ చేస్తే ఆ సెల్ ఓకే అవుతుంది, దాని పేరు ఇక్కడ కనిపిస్తుంది E7. ఇప్పుడు నాకు కంటిన్యూస్ వాల్యూస్ కావాలనుకోండి, లేదు ఇది తీసేసాను నేను 87, దీని సెల్ రిఫరెన్స్ ఎంత మనకి C6, C6 నుంచి F6 వరకు కావాలి నాకు. అప్పుడు నేను ఏం చేయాలంటే C6 దీని ముందు ఏం చేయాలి, ఇదోడు మనం క్లిక్ చేస్తే వెళ్తే ఫ్రంట్ క్లిక్ చేస్తే ఇదిగో ఫ్రంట్కి వస్తూ ఉంటుంది, రైట్ క్లిక్. సో C6 దీనికి బిఫోర్ మనం సమ్ యూజ్ చేయాలి. సమ్ బ్రాకెట్ ఓపెన్ చేసి C6 తీసుకున్నాం. ఇప్పుడు నేను ఈ సెల్స్ అన్నిటిని యాడ్ చేయాలి కదా. ఎన్ని సెల్స్ ఉన్నాయి, 1 2 3 4. సో ఇట్లా ఇక్కడ కర్సర్ పెట్టాను, ఒక్క నిమిషం, 87 కదా. ఇక్కడ కోలన్ యూజ్ చేసి ఇక్కడికి వచ్చాను, ఇక్కడ బ్రాకెట్ ఎంటర్ కొడితే బ్రాకెట్ పడిపోయింది, ఒకటే సమ్ అయింది కదా. ఈ బ్రాకెట్ తీసేసి ఒక్క నిమిషం షిఫ్ట్ పట్టుకొని ఒక్కొక్క బాక్స్ ని కంట్రోల్ షిఫ్ట్ 1 సెకండ్, కంట్రోల్ ఆల్ట్. బహుశా ఈ మీటింగ్ అయిపోతుందేమో చూద్దాం మనం కూడా. సమ్ 1 సెకండ్ మా. ఓకే, ప్రస్తుతానికి సరిపోతుందిలేండి. నెక్స్ట్ ఎలాగో ఫార్ములా చెప్పుకుంటాం కాబట్టి ఆ ఫార్ములాస్ వచ్చినప్పుడు చూద్దాం. ఒక్కటే పాయింట్, ఏదైనా ఒక సెల్ తీసుకొని ఈక్వల్ టు సింబల్ టైప్ చేస్తే ఫార్ములా స్టార్ట్ అవుతుంది. ఏ ఫార్ములా కావాలంటే ఫార్ములా తీసుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూస్ అయితే కోలన్ వాడతాను, అది C3 టు C3 అనగానే C3 ఓకే అవుతుంది. కోలన్ యూజ్ చేస్తే ఈ లాస్ట్ సెల్ పైన క్లిక్ చేస్తే ఇవన్నీ సెలెక్ట్ అవుతాయి, బ్రాకెట్ పెట్టి ఎంటర్ కొడితే ఇక్కడ దీని వాల్యూ వస్తుంది. అక్కడక్కడ వాల్యూస్ కావాలంటే కామా వాడాలి, కంటిన్యూస్కి అయితే కోలన్ వాడాలి, అదొక్కటే డిఫరెన్స్. కంటిన్యూస్ సెల్స్కి అయితే అంటే ఒక రేంజ్ ఆఫ్ సెల్స్కి అయితే మనం కోలన్ యూజ్ చేయాలి, అక్కడక్కడ ఉన్న వాల్యూస్ అయితే ఆ సెల్ రిఫరెన్సెస్ తర్వాత కామా వాడాలి. అంటే ఒక్క సెల్ కానీ గ్రూప్ ఆఫ్ సెల్స్ని కానీ మనం ఇండికేట్ చేయడానికి ఏమి యూజ్ చేయాలంటే కంటిన్యూస్ సెల్స్ అయితే కోలన్, వాటి మధ్యలో ఫస్ట్ సెల్ కోలన్, లాస్ట్ సెల్ వాడాలి. అట్లా కాకుండా డిఫరెంట్ కంటిన్యూస్ కాకుండా డిఫరెంట్ ప్లేస్లో సెల్స్ అయితే ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ కామా యూజ్ చేసుకుంటూ రావాలి. తర్వాత బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద సెల్ రిఫరెన్స్. ఈ సెల్ రిఫరెన్స్ అనేది మనకి ఫార్ములాస్ ని ఎంటర్ చేసేటప్పుడు, క్రియేట్ చేసేటప్పుడు, మాడిఫై చేసేటప్పుడు మనకి ఈ సెల్ రిఫరెన్సెస్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. సో 13 మెంబర్స్ ఈ క్లాస్కి అటెండ్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా యాక్చువల్ నిన్న ఎక్కువ మంది వచ్చినట్టున్నారు, ఏమో మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు, బట్ ఎక్కువ మంది అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు క్లాస్ వినకపోతే రేపు ప్రాక్టికల్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి బాబు. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. వెంకటలక్ష్మి, నో డౌట్ సార్. అర్థమైనదా? మొన్నటికంటే ఈ రోజు బాగా వినిపించింది సార్ వాయిస్. ఏం లేదా, వాల్యూమ్ అడ్జస్ట్ చేసి అంతే, ఇంకేం లేదు. నో ప్రాబ్లం. ఓకే సార్, అర్థమవుతుంది సార్. ఓకే అమ్మా, సరే నేను సెషన్ క్లోజ్ చేయొచ్చా? ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే సార్. అడగండి. సార్ జూన్ 1 కాలేజ్ ఓపెన్ సార్? తెలియదమ్మా, నాకు అవుతుందేమో, ఓకే సార్. మేబీ, తెలీదు. సరే అయితే ఇంకెవరికైనా సునంద
అంటే నేను పేర్లు పిలవలేదని ఫీల్ అవ్వద్దు. మీరు ఎవరైనా మాట్లాడొచ్చు. ఎవ్రీవన్ హ్యావ్ ఈక్వల్ ఛాన్స్ టు ఆస్క్ ద డౌట్స్. సార్ నాకు అర్థమవుతుంది సార్. అర్థమైందా? ఓకే, దీన్ని నేను రికార్డ్ చేసి యూట్యూబ్ లో పెడతాను, యూట్యూబ్ లో కూడా చూసుకోండి, నో ప్రాబ్లం. మళ్ళీ మీరు క్లాస్ కావాలంటే మళ్ళీ వినొచ్చు, సేమ్ క్లాస్. సార్ ఎస్టర్డే చెప్పినాను సరోజిని. సార్ చెప్పమ్మా. ఎస్టర్డే క్లాస్ కూడా పెట్టారు సార్, కానీ సేమ్ వాయిసే వచ్చింది యూట్యూబ్ లో. ఓకే, ఈ రోజు నుంచి ప్రాబ్లం ఉండదు, బట్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేయి, నీకు ప్రాబ్లం ఉండదు. ఈ రోజు నుంచి ఓకే, నో ప్రాబ్లం. కొంచెం వాళ్ళని పెంచాను. సరేనన్న. ఓకే, ఈ రోజు నుంచి సౌండ్ ప్రాబ్లం ఉండదులే మీకు. సరే, ఇంకా బాయ్ అమ్మ అయితే. కట్ అవుతుంది సార్ మధ్యలో. అది నెట్వర్క్ ప్రాబ్లమ్ మా, అది నెట్వర్క్ ప్రాబ్లము. బట్ ఆ వీడియోలో కట్ అవుతుందా? వీడియోలో, యూట్యూబ్ వీడియోలో ఆహా, లేదు సార్. నిన్న వీడియోలో కూడా అంతే ఉంది సార్. వాల్యూమ్ తక్కువ ఉందిలే, Voice. కట్ అవ్వట్లేదు కదా, కట్ అవ్వట్లేదు కదా. లేదు సార్, సరే ఓకే అమ్మా. కావడం లేదు సార్. సరే అయితే సరే, ఓకే, నో డౌట్స్. మళ్ళీ నెక్స్ట్ రేపు సండే, రేపు క్లాస్ లేదు, నో డౌట్స్. మండే క్లాస్ ఉంటుంది. ఓకే బాయ్. ఓకే బాయ్.